అందరికీ నమస్తే. నేను భాగ్యలక్ష్మిని. మీకోసం ఇయాల బొచ్చడు ముచ్చట్లు పట్టుకొచ్చినులా అన్నట్టు అంత మంచిదే కదా. పార్రి మరి అర్ధగంట సేపు పుర్సత్గా ఖతర్నాక్ వార్తలు చెప్పుకుందాం. అంతకంటే ముందుగాల ఎరికే కదా నెత్తి గీతలు. అప్పన్న చందనోత్సవంలా ఘోరం, గోడకూలి పానాలు పోయినాయి. బుద్ధి చెప్పుడేనట పాకిస్తాన్ కు, సైన్యానికి ఫుల్ పవర్ ఇచ్చిండు మోడీ సారు. అచ్చేసినాయి 10వ తరగతి మార్కులు, అసలు బాధపడొద్దు ఫెయిల్ అయినోళ్ళు. శృతి కల్త లేదు చెయ్యి పార్టీ లీడర్లకు, అలుగుడు పెడుతుర్రు ఒకరి మీద ఇంకొకరు. నిజంగా పొద్దుగాల లేచి టీవీల వార్తలు చూసుడుతోనే నా పానమంతా ఎట్లెట్లనో అయిందోల్లా. అబ్బా ఘోరం అంటే ఘోరమే జరిగింది. సింహాద్రి అప్పన్న దగ్గర గోడ కూలి భక్తుల పానాలు పోయినాయి. ఎంత అన్యాయం కదుల్లాది. అసలు గట్లెట్ల గోడ కూలింది, అసలు ఏమైంది, సర్కారోళ్ళు ఏమంటుర్రు పారి మరి సింహాచలం కాడికే. సింహాద్రి అప్పన్న స్వామి చందనోత్సవంలో భక్తుల కంట కన్నీరే మిగిలిందోల్లా. స్వామివారి నిజరూప దర్శనాన్ని చూసుకునేందుకు వచ్చిన భక్తుల మీద గోడ కూలింది. పాపం 8 మంది జీవిడిచిర్రు. 4గురికి పెద్దగానే దెబ్బలు తాకినాయట. కాలం చేసిన వాళ్ళ 3 ఆడోళ్ళు 4 మొగోళ్ళు ఉన్నారు. అసలు ఏమైందంటే మంగళవారం నాడు అర్ధరాత్రి దాటినాక సింహాచలంలో పెద్ద వాననట. ఆ వానకు షాపింగ్ కాంప్లెక్స్ లు దగ్గరున్న 300 రూపాయల టికెట్ క్యూ లైన్ల మీద సిమెంట్ కూడా కూలింది. ఇక ఆఫీసర్లు రెస్క్యూ వాళ్ళు వచ్చి సాయం చేసిరు గాని 8 మంది ప్రాణాలు అయితే పోయినాయి. ఖచ్చితంగా ఈ ప్రమాదం జరగడానికి నిర్లక్ష్యం అయితే క్లియర్ గా కనిపిస్తుందండి. ఎందుకంటే ఆ గోడ ఆ మిగిలిన గోడ ముట్టుకుంటే ఊడిపోయేట్టుగా ఉంది, అంత దారుణంగా ఉందన్నమాట. ఈ ఎప్పుడైతే రాత్రి కురిసినటువంటి వర్షాలు ఎప్పుడైతే ఉన్నదో ఆ తుఫాన్కు గాలులకు కూడాను ఎప్పుడైతే గోడ పడిపోయిందో ఆ గోడ పడిపోయిన శబ్దాన్ని మనం పక్కనే విత్ 10 to 15 మీటర్స్లోనే మన వాళ్ళు కూడా విధులు నిర్వహిస్తున్నారు. ఇక సింహాచలంలో ఘోరం జరిగిందని ఎరకవుడుతోనే సీఎం చంద్రబాబు సారు ఇక చిన్న సీఎం పవన్ కళ్యాణ్ సారు బాధపడ్డారు. జీవించిన కుటుంబాలకు ప్రభుత్వం తరపున 25 లక్షల రూపాయలు ఎక్స్ట్రేషియా ఇస్తామని చెప్పిర్రు. అసలు గోడ ఎట్లా కూలింది, సెక్యూరిటీ కథ ఏంది, తప్పు ఎడ జరిగింది, ఏంది కథ, ఇవన్నీ వివరాలు ముంగడ పెట్టాలని పెద్ద ఆఫీసర్లకు చంద్రబాబు సారు ఆర్డర్ వేసిండట. ఇటు పవన్ కళ్యాణ్ సార్ కూడా విశాఖకు వచ్చి ఆ కుటుంబాలను ఓదార్చిండు. ఇక ధైర్యం చెప్పిండు. పోలీస్ మంత్రి అనితక్క భక్తులను కలుసుకొని అసలు ఏమైంది ఎట్లా జరిగిందో దగ్గరుండి అరుచుకున్నది. పాపం జీవిడిచిన కుటుంబాల బాధ చూస్తుంటే నా కండ్ల పొంటి నీళ్ళు వచ్చినాయి వల్ల. అసలైతే గోడ కట్టిన కాంట్రాక్టరే చక్కగా కట్టలేదట. ఆ గోడని ఈ నడమనే కట్టిరు గాని ఏదో ఎట్టికి కట్టిరని అంటుర్రు. చూసినవా కాంట్రాక్టర్ కక్కుడుతో గిన్ని కుటుంబాలు గోసపడ్డాయి. గతంలో గోడ లేనప్పుడు ఇటువంటి ప్రమాదం జరగలేదు కదా, ఇప్పుడు గోడ కట్టవలసిన అవసరం ఉంది. ఈరోజు చూస్తూ ఉంటే తూతూ మంత్రాన 2 రోజుల్లో గోడ లేపారంటే మరి ఇటువంటి సంఘటన జరగక ఏమవుతుందండి. నిజంగా ఇదైతే పూర్తిగా ప్రభుత్వ వైఫల్యంగా మేము భావించుకుంటున్నాము. ఏదైతే 7గురు చనిపోయారో వాళ్ళందరికీ కూడా ప్రభుత్వం ఆదుకోవాలి. మళ్ళా యుద్ధం గిట్లా అత్తదా ఏంది? బార్డర్ల తుపాకులు, మొగుల మీద బాంబులు గిట్లా వేల్తాయా ఎట్లా? గిట్లనే అనుమానపడుతుర్రు ఇప్పుడు చాలా మంది. గా టెర్రరిస్ట్ గాళ్ళు మనోళ్లను 26 మందిని అన్యాయంగా పొట్టను పెట్టుకున్నారు కదా. ఇక అద్వర్సుంది పాకిస్తాన్కు మనకు నడుమ మాటలు బంద్ అయిపోయినాయి. టెర్రరిస్టులను సాది మన దేశం పంపుతున్న పాకిస్తాన్ను ఇడిచిపెట్టనే అద్దని డిమాండ్లు పెరుగుతున్నాయి. ఇక ఇంకో దిక్కు మన మోడీ సారు మంగళవారం నాడు ఇటు మిలిటరీలతోని పెద్ద మీటింగే పెట్టిండు. ఆ మీటింగ్లో ఏమైందో చెప్తా చూడుర్రి. చూస్తుంటే యుద్ధం తప్పేటట్టే లేదని అనుకుంటారు చాలా మంది. మరి పాకిస్తాన్ టెర్రరిస్టులు చేసిన చిన్న తప్ప ఉత్త పుణ్యానికి 25 మంది ప్రాణాలు తీసి ఇట్లనే ఇడిచి పెడితే ఏమన్నా ఉన్నదా మరి? అందుకే మళ్ళా మన తెరువుకు రాకుండా వాళ్ళకు బుద్ధి చెప్పే పని పెట్టుకున్నది మన సెంటర్ సర్కారు. ఇక ఇప్పటికే పాకిస్తాన్ కు మనకు పొత్తు అద్దే అని చెప్పేసి ఇక సాయిత పట్టునే పట్టిర్రు అని చెప్పుకోవచ్చు.
ఇక అన్ని కూడా బంద్ పెట్టుకున్నాము కదా. ఇక ఇప్పుడు మోడీ సారు మన మిలిటరీల పెద్ద పబ్బలతోని పాట ముచ్చట పెట్టిండు. ఆర్మీ, నేవీ, వాయుసేన పెద్ద సారాలు పిలుచుకొని ఎట్లెట్లా ముంగడి పోదాం, ఏంది కథ, మన దేశానికి ఆపద రాకుండా ఎట్లా ముంగటేయాలి అని ముచ్చట పెట్టిండ్రు. ఇక పాకిస్తాన్ దేశానికి ఎట్లా బుద్ధి చెప్పాలి, ఈ టెర్రరిస్టులను తోలు ఎట్లా తీయాలి అని ఇవన్నీ ఆలోచనలు చేసుకున్నారట. ఇక మీరు ఏం చేయాలని కూడా కదా ఎయ్యుర్రి, మిమ్మల్ని ఆపెట్టోడే లేడు, మీ మీద కండిషన్ ఏం పెట్టా ఉపాయంతో ముందడు ఎయ్యుర్రి అని చెప్పేసి ఇక మీకు స్వేచ్ఛ ఇచ్చిన అని ఆర్మీ, నేవీ, వాయుసేనలకు చెప్పిండట మోడీ సారు. అంటే పహల్గాం దాడికి ప్రతీకారం తీసుకున్నాడు తప్పదన్నట్టే ఉన్నది కదా. ఇక ఇంకో దిక్కు ప్రపంచ దేశం నడుమ పంచాయతీలు కాకుండా పెద్ద మనిషి లెక్క ఉండే ఐక్యరాజ్య సమితి ఏమో మధ్యవర్తిత్వం చేస్తాం కూర్చొని మాట్లాడుకుందామని చెప్పిందట. ఇక చైనానేమో మీకు కోపాలు ఎందుకు, కొన్ని వద్దులు జర ఓపికతో ఉండుర్రి, కలిసిమెలిసి ఉండాలి కానీ ఇట్లా కోపాలు పెట్టుకోవచ్చున, ఇక డెవలప్మెంట్ చూసుకోరని శుద్ధులు చెప్తుంది. ఇక నడుస్తున్నాగానే ఇక పాకిస్తాన్ మింట్రోళ్ళు ఇక రెచ్చగొడుతూనే ఉన్నారు మన మింట్రోళ్లను. బార్డర్ల కాడ తాపకొకపారి కాల్పులు చేస్తూనే ఉన్నారు. మనోళ్ళు ఊకుంటారా ఎప్పుడు, మన సైన్యం కూడా మంచిగానే బుద్ధి చెప్తుందంట వాళ్ళకు. ఇక మనోళ్ళు పానాలు తీసిన ఆ ఉగ్రవాదులను దేవులాడుతూనే ఉన్నారు. యాడ జాక్కున్నా ఎక్కడికి వారిపోయినా వాళ్ళని దొరకబట్టి దేశం మెచ్చే తీరులా శిక్ష వేసుడే ఉంటుందని అంటుర్రు. మళ్ళా స్టార్ట్ అయింది ఇక ఒకటి 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 2 2 2 జయకేతనం, విజయ దుందుబి, ఫలితాల్లో ప్రభంజనం, కనివిని ఎరుగని సంచలనం. ఈ అడ్వర్టైజులు మళ్ళా షూరైనాయి ఉల్లా. ఎందుకో ఎరికే కదా మీకు కూడా. మన తెలంగాణ 10వ తరగతి పరీక్ష ఫలితాలు వచ్చినాయి కదా. మరి ఇంట్లో ఎవరికి ఎక్కువ మార్కులు వచ్చినాయి, ఎవరికి ర్యాంకులు వచ్చినాయి, గుండు సున్నాలు ఎవరికి వచ్చినాయి, ఏది అరుచుకుందని రారి మరి. తెలంగాణలో 10వ తరగతి పరీక్షల రిజల్ట్ వచ్చినాయి వాళ్ళు. ముఖ్యమంత్రి రేవంత్ సారు పగిటిల రవీంద్ర భారతిలో విడుదల చేసిండు. 100కి దగ్గర 93 మంది పాస్ అయ్యారు. ఈ తాపకు కూడా మన బుజ్జవలే ఎక్కువ మంది పాస్ అయ్యారు. మొగ పోరగాండ కంటే వీళ్ళే ముంగటున్నారు. మొగ పిల్లగాండ్లు 100కు 91 మంది పాస్ అయితే 100 మంది ఆడపిల్లలు 94 మంది వీళ్ళు పాస్ అయ్యారు. ఇక్కడ సర్కారు బడులను మెచ్చుకోవాల్సిందే. ప్రైవేట్ స్కూళ్ళ కంటే సర్కారు బడుల చదివిన వాళ్ళే ఎక్కువ మంది పాస్ అయ్యారు. ఇక గురుకులాలను అయితే 96% పాస్ అయ్యారు. జిల్లాల లెక్కలు చూస్తే ఇక మహబూబాద్ జిల్లా 100కి 99 మంది మీదనే పాస్ అయ్యారంట. అటు పరీక్ష రాసిన వాళ్ళు అందరు పాస్ అయ్యారని అనుకోరాదు. ఎవడో పరీక్షకు డింకిలు కొట్టిన వాళ్ళు ఫెయిల్ కావచ్చు నన్ను అడిగితే. వికారాబాద్ లో అందరికంటే తక్కువ మంది పాస్ అయ్యారంట. తక్కువ అంటే మరి అద్మానమేం కాదు, 73% అట. ఇక ఫెయిల్ అయిన వాళ్ళకు ఒక మాట చెప్పాలి, అయ్యో 10లో ఫెయిల్ అయినాం, ఇప్పుడు ఎట్లా ముంగడ వాడాలి, అందరు ముంగడ ఇజ్జత్ వాయే, నా జీవితం సత్యనాశ అయిపోయే కదా అని అనుకోకుర్రి, రంది పెట్టుకోకుర్రి. మళ్ళా ఇక బెంగటిలో కుర్రి. ఈ తాపకు ఫెయిల్ అయిన వచ్చే జూన్ నెలలో మళ్ళక పరీక్ష పెడతారట. గిదే సప్లిమెంట్ అంటారు చూడు, గదన్నట్టు. ఇక అప్పుడు మంచిగా చదువుర్రి. ఆయన ఫెయిల్ అయితే ఏంది, ఇంకోసారి ఫెయిల్ అయితే కొంపలేం అంటుకపోవు. మార్కులు తక్కువ వచ్చిన వాళ్ళు కూడా బాధపడద్దు. ఫెయిల్ అయిన ఎంతో మంది మంచిగా చదివి ఇంకా పెద్ద కొలువులు కూడా చేస్తుర్రు. ఫెయిల్ అయితే మీరు వేస్ట్ అని కానీ కాదు, ఏమంటున్నా అది. మళ్ళా 4-5 నెలల కిందట పుష్ప 2 సినిమా విడుదలైనప్పుడు సంధ్య టాకీస్లా తొక్కిసలాట జరిగింది కదా. మీకు యాదికుండే ఉంటుంది. సినిమా చూసినందుకు వచ్చిన రేవతక్క తొక్కిసలాటల కాలం చేసింది కదా. ఆమె కొడుకు శ్రీతేజు ఇప్పుడు పానాలతోని బయటపడి దవాఖాన నుంచి డిశ్చార్జ్ అయ్యిండు. పారి ఈ వార్తనే చూద్దాం మరి. ఇక శ్రీతేజు ఆపత్తి నుంచి బయటపడ్డాడు. డిసెంబర్ 4వ తారీఖున పుష్ప సినిమా చూసేందుకు వచ్చిన శ్రీతేజ కుటుంబము సంధ్య టాకీస్ కాడ తొక్కిసలాటలు ఆగమాగం అయింది. ఇక రేవతరి అక్క జీవిడిచింది కదా. ఇక శ్రీతేజు కోమాలకు పోయిండు. హీరో అల్లు అర్జున్ టాకీస్ లో కన్నబడుతోని సినిమా చూసేందుకు వచ్చిన వాళ్ళందరూ ఎగబడరల్లా. ఇక పరిస్థితి చేదాటిపోయింది. శ్రీతేజ్ ను కిమ్స్ దవాఖానలకు చేయించి ట్రీట్మెంట్ ఇప్పించిర్రు. అప్పట్లో ఈ వార్త దేశమంతా మారిమోగింది. ఇక అల్లు అర్జున్ మీద కేసులు కూడా అయినాయి. ఒకరోజు జైల్లో కూడా ఉంచిర్రు. ఇక దవాఖానలో పడ్డ శ్రీతేజ్ కు అల్లు అర్జున్ సాయంగా ఉన్నాడు. అవసరమైతే ఫారెన్ కు కూడా పట్టుకుపోయి ఆడ కూడా ట్రీట్మెంట్ ఇర్రి, ఖర్చు అంతా నేనే చూసుకుంటా అని చెప్పిండట. ఇక 4-5 నెలల సంది కోమాలో ఉన్న శ్రీతేజు ఇప్పుడు మంచిగానే అయిందట. కాకపోతే మనుషులను గుర్తుపడతలేడని అంటుర్రు. అందుకే దవాఖాన నుంచి డిశ్చార్జ్ అయినాక డీహాబిలిటేషన్ సెంటర్ కు తోలుకపోయి ఆడ ఇంకో 15 రోజులు ఉంచి అటెనక ఇంటికి పట్టుకోమని చెప్పేసి డాక్టర్లు చెప్పిరట. కానీ ఎంత గోసనో కదా ఇది. అభిమాన యాక్టర్ నటించిన సినిమా చూసేందుకు వచ్చి ఆ సినిమా కూడా చూడకుండానే ఈ కుటుంబం గోసపడ్డది. తల్లి పానం పోయింది, కొడుకు దవాఖానలో పడ్డాడు. ఇక తండ్రిదేమో ఇంకో నరకము.
ఓ దిక్కేమో భార్య పానం పోయింది, ఇంకో దిక్కేమో కొడుకు సాగుతోని కొట్లాడుతున్నాడు. ఇలా అవస్థ చూసి బాధపడనోళ్ళు లేరు పోర్రి. ఇక ఇప్పుడు శ్రీతేజ్ కు ఆపత్తి లేదని ఎరకబడుతూనే చాలా మంది ఇక మనసు నిమ్మలం చేసుకుర్రు. అలిగిన వేలనే చూడాలి, అలిగిన వేలనే. ఈ అలుగుడు అనే మాట ఏదైతుందో నాకు ఇంటనే బీపీ లేస్తుందోల్లా. మా ఎన్నెలక్క అప్పుడప్పుడు నా మీద అలుగుతుంది. అట్లా అలుగుతే నేను దేక ఇక నేను దేకలేదని మల్క కూడా అలుగుతుంది. సరే మా అలుగుడు గిలుగుడు సంగతి పక్కకు పెట్టుర్రి. అయితే ఆడోళ్ళు అలిగిన ఒక అందం సందం, మొగళ్ళు అలగవచ్చునా చెప్పుర్రి మీరు కూడా. అందున రాజకీయం లీడర్లు, అందున సొంత పార్టీ లీడర్లు, మళ్ళా అందులో అధికార పార్టీలు. చూడురి మరి ఆ అలకలు ఎట్లున్నాయో. అబ్బబ్బా, ఆ పెట్రోల్ ఆపుతున్నారు, పటపట పండ్లు కొరికేటోళ్ళు కొరుకుతున్నారు, గల్లవాటి గురించి గరమించేటోళ్ళు గరవైతనున్నారు, కోపతాపాలు ఉన్నోళ్ళు కొట్టుకున్నంత పని చేస్తాండ్రు. ఒక్కోళ్ళు ఒక్క తిరిగి ఆరలేరు కదా, పొట్టులు పెట్టుకుంటారు. ఇగో ఇది కాంగ్రెస్ పార్టీ సభ అంటే. ఎన్ని రోజులైంది ఇసంటి సభ చూడక. కాంగ్రెస్ పార్టీ అంటే గిట్లుంటదని గుర్తు చేసినట్టు అవుతుంది కదా. ఇక కరీంనగర్ కాంగ్రెస్ పార్టీ సంస్థగత సమావేశం పెట్టుకున్నదాకా విస్తృత స్థాయి సమావేశమే మంచి అదును అనుకున్నారో ఏం పాడో. ఇక విభేదాలన్నీ కూడా బయట పెట్టిర్రు. పార్టీని ఎట్లా మంచిగా నడిపియాలి, ఇప్పుడు ఉన్నదానికంటే ఇంకింత ఎగిరికియాలనా అంటే ఏం చేయాలనేది మాట్లాడుకున్నారట ముఖ్య లీడర్లు. ఏఐసిసి కార్యదర్శి విశ్వనాథం పెరువాలు ఇక అన్నట్లే కూడా వచ్చిందట. ఇక ఇంకేమున్నది, పార్టీని ఎట్లా పెంపు చేయాలనో మాకు నేర్పుతున్నారా, ఇగో గిట్లా చేయాలన్నట్టు పొట్టుది అనుకున్నారట. ఢిల్లీ పెద్దలకు తెలియదు కాంగ్రెస్ పార్టీ బతికి బట్టగట్టాలంటే ఇగో గిట్లా చేయాలన్నట్టు చేసిర్రట. కయ్యాలు పెట్టుకున్నడే కరీంనగర్ కాంగ్రెస్ పార్టీ సంస్కృతి అన్నట్టు చేసిర్రు. ఇక పురుమల్ల శ్రీనివాస్ కు సీనియర్ లీడర్ పడాల రాహుల్ కు ఎక్కడ చెడ్డదో ఏమో గాని ఒకళ్ళు మాట్లాడుతుంటే ఇంకొకళ్ళు లొల్లి దిగిర్రట. ఇక్కడ ఇట్లుంటే ఇగో గిట్ చూడు. ఇగో ఎమ్మెల్యే జారే ఆదినారాయణ అధికారుల మీద కారాలు మీరాలు నూరుతున్నాడు. ఖమ్మం జిల్లా అశ్వరావుపేట నియోజకవర్గంలో ఏదో డెవలప్మెంట్ పనులు చెరువు చేయేందుకు కార్యం చేస్తున్నారట. దానికి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సార్ వచ్చిండు. అయితే ఆ కార్యానికి ఎమ్మెల్యేను విలువదట ఆఫీసర్లు. అగో దానికి గిట్లా కోపం ఎల్లగాకింటే ఎమ్మెల్యే సాబు. మరి పెద్ద పెద్ద చదువులు చదివిన ఆఫీసర్లకు ఈ ఎమ్మెల్యేకు చెప్పాలనేది ఎందుకు తెలియలేదు కావచ్చు. ఇక మంత్రి గారే వద్దని చెప్పిండా లేకుంటే నిజంగానే వాళ్ళు మర్చిపోయిండా అనేది మనకు తెలియదు గాని ఇగో గిట్లా లొల్లి పెట్టుకుండు. తర్వాత పరద గుంజే కార్యాన్ని ఏమని ఎమ్మెల్యేను మంత్రి గారు అడిగినా కూడా నేను చెయ్యను పో, సారీ నేను చెయ్యనంటే చెయ్యనన్నట్టు మంత్రి గారి మాటను కూడా లెక్క వేయకుండా వెళ్ళిపోయిండు. ఇగో గిట్లున్నాయి కాంగ్రెస్ పార్టీలో కయ్యాల ముచ్చట. ఇట్లున్నందుకే కావచ్చు పార్టీ అంత మంచిగున్నదో. ఏందో ఏమో పార్టీలో ఏలలో లేకుండా కుమ్ములాటలు లేకుండా ఎప్పుడు మారుతుందో ఏమో. ఇక మా పార్టీ ఇట్లనే ఉంటదేమో అని అనుకున్నారట కాంగ్రెస్ పార్టీ సామాన్య కార్యకర్తలు. అయితే ఇవాళ ఒక స్పెషల్ ఉంది గానుల్లా, గదే అక్షయ తృతీయ పండగ. అయితే ఇవాళ బంగారం కొంటే మంచిదన్నారు, ఇంటికి లక్ష్మీదేవి వస్తుంది అంటుర్రు. అందుకే నేను మా ఎన్నెలక్క పొద్దుగాలనే గోల్డ్ షాప్కి పోయి గింతంత నన్న బంగారం తీసుకుందామని వేనాం. అక్కడికి ఏనాక జనాల్ని కూడా బంగారం రేటు ఎట్లుంది, ఎందుకు కొంటుర్రు, మరి పండగ కోసమే కొంటుర్రా, ఇవి అన్నీ ముచ్చట్లు అడిగినాం. ఇక నేను చెప్పుడు కాదు కానీ ఓ పారి మీరే అరుసుకోర్రుల్లా. అందరికి శనార్థులు అందరు మంచిగురా. ఏంది వెన్నెల ఏదో మైక్ పట్టుకొని ఆడుకో వచ్చిందని చూస్తురు కదా. చెప్తా, ముకుంద జ్యువెలరీ షాప్కి అయితే నేను వచ్చేసిన. ఏందో అసలు ఇగో మా భాగ్యవ ఘటనే ఇస్తుంది. ఏం చెప్పాలి, ఏడకి పోయినా కూడా నన్ను వదలు దీంతో పెద్ద ఘోష అవుతున్నది. ఏంది ఏమున్నదని ముడిసిపోతున్నావు? నేను ఎప్పటి నుండో అనుకుంటున్నాగా బంగారం ఎట్టి పరిస్థితులు కొందామని. ఇక మా అక్క నన్ను ఇన్ని రోజులకి అక్షయ తృతీయ ఉంది కదా ఇవాళ పట్టుకొని వచ్చింది గిత్తత్త కొనిస్తా అని. గిత్తత్త కాదుల్లా, నేను పెద్ద నక్లేసే కొందామని పెద్ద ప్లాన్ వేసిన. కొంటావుగా అక్క? అదే కొంట భాగ్యవ, ఎందుకు లేవు? నీ అన్నకి నీకు పెట్టేటందుకే ఇక మొత్తం పైసలు అన్నీ ఓడుస్తున్నాయి. ఇవాళ గట్ల కాదు అసలు. ఇవాళ అక్షయ తృతీయ నాడు ఎట్లున్నది బంగారం రేటు, ఏవోలేవులు ఏమేమి కొంటారో అరుచుకుందాము. ఇంకో ముచ్చట ఏంటంటే నీకు మొన్ననే కదా నీకు బంగారు బర్త్డే అని చెప్పి 2 రింగులు కొనిచ్చిన. పెద్ద రింగు కొని పెద్ద ఎత్తుంది. నువ్వు టిలిగన్ పేరు రియకు మధ్యలో. సరే అయితే దీని ఎప్పుడు గోస నాకు ఉండేది కానీ ఫస్ట్ అయితే ముందుగా పోదాము. ఏంది ఎట్లున్నది కథ ఆడుచుకుందాం పాండ్రి. వావో చూస్తుంటే మంచి మంచి డిజైన్. నేను రాను. ఏ ఊకోవే భాగ్య, రోజు
ఏంది నీకు గోల్డ్ కొనాలా ఇవాళ అక్షయ తృతీయ నాడు జరంత కూడా ఎంత నమ్ముద్దు ఒక్కటి నక్లేసే నా పెళ్లికి ముందు ఒక్క నక్లేస్ కొని నీ పెళ్ళికి 7 వారాల నగలు నేను చేపించిన పెట్టిస్తా కానీ ఈయనకి ఇట్లా లొల్లి చేస్తున్నావు మనం ఇలా ఏం దానికి వచ్చినావు ఇలా అక్షయ తృతీయ నాడు మంచిగా బంగారం కొంటారంట ఇంతంతా కొన్నా కూడా మంచిదేనంట బంగారం తెలుసా నీకు ఆ గింతంతనే కొనియే కానీ ఆ గింతంతలో నాకు అది బాగా ఒక్కటే నచ్చింది అది ఒక్కటే కొని పోంగ లాస్ట్ గది మంచిగా ఉన్నది కదా అది మొత్తం ఆస్తుల ముత్తాడే మొత్తం నా ఆస్తి ఇస్తాడు ఇక గోల్డ్ అంటే నా ఆస్తి అమ్మి నీకు ఇవ్వాలన్నట్టు అంతేనా సరే మరి ఏంది రేట్లు ఎట్లున్నాయి ఏంది ఎందుకంటే ఇక్కడైతే చూస్తుంటే మంచి వెరైటీలు కనిపిస్తున్నాయి బామని అడుగుదామే మంచిగా బాగా ఉంటుంది అగో ఇక్కడైతే మరి మా అమ్మమ్మ గారు వచ్చారు మరి ఏంటి ఒకసారి మా అమ్మమ్మ గారిని అడిగి ఏంటి బంగారు కొనొచ్చా లేదా అనుడు మన కథ ఏంది అసలు బంగారు కథ ఏంది అనేది ఒక్క జర మాట్లాడి అడిగి తెలుసుకుందాము అమ్మా నమస్తే నమస్తే అమ్మా అమ్మా బాగున్నారా బాగున్నాము బాగున్నారా ఓకే హాయ్ హలో మంచిగా ఉన్నారా బాగున్నామండి బాగున్నారు ఏంటమ్మా ఏంది ఎట్లుంది గోల్డ్ రేట్ ఎట్లుంది ఏంటి రేపు అక్షయ తృతీయ ఏంటి ఏం చెప్తారు బామ్మ నవ్వుతుందండి ఏదో ఉంది బామ్మగారు తీసుకుంటేనే బాగుంటదమ్మా తీసుకుంటేనే బాగుంటది గోల్డ్ అమ్మమ్మ నేను ఒక డౌట్ అడుగుతా బంగారం ఎందుకు కొనాలి బంగారం ఎందుకు కొనాలి అంటే ఏదన్నా ఫంక్షన్స్ అయినా చేసినా చెందిన మనకి ఒక భరోసా అండి అంతేనమ్మా ఏంటి అప్పటి కాలంలో ఎట్లుండేవి డిజైన్లు ఇప్పుడు మంచి డిజైన్లు వచ్చినాయి కదా గోల్డ్ లో ఏమంటారు బామ్మ ఇప్పుడు ఎట్లున్నాయి ఈ కాలంలో ఎట్లున్నాయి డిజైన్స్ ఎట్లున్నాయి ఇప్పుడే అప్పుడు కన్నా ఇప్పుడే వెరైటీ ఎక్కువ ఉన్నాయి అమ్మ అదో చూసిన బామ్మ కూడా అంటున్నది అంటే అప్పటి కాలంలో కొంచెం వెరైటీలే ఉండే బట్ ఇప్పుడు కాలంలోనైతే మంచి వెరైటీలు అన్నీ ఉన్నాయా అవునమ్మా మరి ఏం బామ్మ గారు ఏం కొన్నారు ఇవాళ అది ఏదో తీసుకోవాలని వచ్చామమ్మా వచ్చారు పైన చూసాము హియరింగ్స్ ఫైనల్ చెయ్యాలి ఇది తీసుకుందామని ప్లాన్ థ్యాంక్ యూ బామ్మగారు చాలా చక్కగా మాట్లాడారు హాయ్ మేడం ఏంటి మీ పేరేంటి పద్మ అండి ఒకటి నాట్ వస్తా ఎందుకంటే జరంతా మరి మాట్లాడే ఫేస్ కనపడాలి కదా గట్లనే ఉంటుంది చెప్పండి మీ పేరు పద్మ పద్మావతి గారు మా అమ్మ పేరు అయితే ఓకే పద్మావతి గారు ఏంది ఎట్లున్నది గోల్డ్ ధర ఎట్లున్నది ఏంటి తీసుకోవచ్చా లేదా తీసుకోవచ్చా లేదా అంటే నన్ను మళ్ళా కొడతారు అట్లా కాదు ఏంది ఎట్లున్నది రేట్ ఎట్లుంది తులం ఎట్లుంది రేట్ ఎక్కువగానే ఉంది కాకపోతే ఇక రేట్ ఎలా ఎక్కువ ఉన్నా మన ఆడోళ్ళు ఇగో రేట్ 1,00,000 ఉండని కొనాలి ఫంక్షన్ పోయేటప్పుడు వేసుకోవాలి అంతేనా అంతే అంతే అంటారు అంతే ఇవాళ ఏంటి స్పెషల్ ఏంటి ఏం తీసుకుంటున్నారు మీరు చూస్తున్నామండి ఇంకా ఫైనల్ చేయలేదు మేము చూస్తున్నావు నువ్వు వచ్చి డిస్టర్బ్ చేసినావు అట్లున్నది ఎవరు అంటారా అట్లేం లేదు సరే ఓకే హ్యాపీ బామ్మగారు ఓకేనా చక్కగా తీసుకోండి ఓకేనా అంటే నేను చెప్పిన డిజైన్స్ అనమాట ఓకేనా ఎక్స్ట్రాల్ చేయకు వేరే కస్టమర్ని అడుగు అంటారు కదా సరే ఓకే డన్ థ్యాంక్ యూ సో మచ్ ఇగో గిడనైతే మంచిగా బంగారం కొన్నారు బిల్ వేపిత్తురు ఇలా అడిగి తెలుసుకుందాం మరి బంగారం వెరైటీలు అక్కడ ఉన్న కాస్ట్ ఎట్లుందో మరి నమస్తే అమ్మా నమస్తే ఎక్కడి నుండి వచ్చిర్రు చందానగర్ మంచిగా ఉన్నారా ఏంది స్పెషల్ ఎందుకు కొంటున్నారు బంగారం అక్షయ తృతీయ కోసమా ఇంకేదన్నా అక్షయ తృతీయ కోసం ఎట్లుంది బంగారం రేటు మరి పిరం బాగుంది అంటుర్రు అక్షరాల 98,000 అంటుర్రు మరి ఈడ ఎట్లుంది ఏం కొంటుర్రు ఇంకో ఈ హారం తీసుకుంది ఎంత పడ్డది దానికి 26 గ్రామ్స్ మంచిగా ఉందా మరి మీరు అంటే ప్రతి అక్షయ తృతీయకి కొంటారా లేదు స్కీమ్ కట్టాను స్కీమ్ అయిపోయింది దాన్ని ప్రతి అక్షయ తృతీయకి కొంటారా కోనం ఈసారి కరెక్ట్ టయానికి అయిపోయింది స్కీమ్ అయితే ఇంకా ఏ రేట్లు మంచిగా నచ్చినాయి మరి ఇక్కడ మీకు షాపులో బాగున్నా అయితే మీరు అక్షయ తృతీయ అంటే మీరు ఏం చెప్తారు మామూలుగా అక్షయ తృతీయ అంటే లక్ష్మీదేవికి పూజ చేసుకోవడం అని చెప్తారు మరి ఎందుకు మన ఆడోళ్ళు అక్షయ తృతీయ అత్తే మాసం అన్న బంగారం కొనాలి అంటారు బయట మరి ఎందుకు అన్నట్టు ముచ్చట అది లక్ష్మీదేవి ఇది కదా గోల్డ్ కొంటే ఏమన్నా పెరుగుతుందేమో అని ఆశ ఇంట్లో గోల్డ్ వస్తే సంతోషంగా ఉంటుంది ఆశ మన ఆడోళ్ళకి బంగారం అంటే బగ్గి ఇష్టమాయే చూడురే గింత రేటు ఉన్నా కానీ కంపల్సరీ ఓ మాసం అన్న కొంటుర్రు మరి అక్షయ తృతీయ రోజు ఇంకా అందరిని అడిగి తెలుసుకుందాం మరి ఎట్టెట్లా కొంటుర్రో ఎంతెంత కొంటుర్రో ఎందుకు మంచిగా ఉండవు మంచిగానే ఉంటావు ఏందన్నా నువ్వు గది తీసి ఇచ్చినావు గంత పెద్ద ఇప్పుడు నన్ను కొనిపిమని మొత్తం నా మైండ్ అంతా తింటది గట్లా అది వేసుకొని నీకు ఎప్పుడన్నా నీకు గోల్డ్ కావాలంటే గిట్లరా ముకుందా షాప్కి వచ్చేసి నేను గిట్ల వేపిస్తాను నీకు ఏమంటావు
మస్తుగున్నవే. సరే తీయే కొనిపిస్తా భాగ్యం. అది తీసేసి ఎక్కడి నుంచి తీసినా అక్కడ పెట్టేసి పెట్టేసి కొనిపిస్తా నేను నీకు. పెట్టు. అనవసరంగా దీన్ని అలా తీసుకొచ్చినా నా మైండ్ అంతా ఖరాబ్ చేస్తున్నది. ఒక్క తాను ఉంటలేదు. ఆ నగలు అంటుంది, ఈ నగలు అంటుంది. అగో ఇది ఏడో కూర్చున్నది భాగ్య. ఏడ కూర్చున్నా అగో వావు ఇక్కడ కూర్చున్నది. ఏం చేస్తున్నది? ఆమె మేలో దొంగతనం చేస్తున్నది ఏంది? అన్నీ చూపిస్తారు. ఇంకా 4-5 పెట్టరా పో కౌంటర్లా. 1,00,000 రూపాయలు. అబ్బో ఈ మేడం ఏదో మంచి దగ్గర ఆడిపోతున్నది. మంచిగా ఉన్నావా మేడం? బాగున్నా మేడం. ఎక్కడి నుంచి వచ్చినారు మీరు? మేము నిజాంపేట నుంచి వచ్చింది. ఏంది అక్షయ తృతీయ నాడు ఏంది చాలా అది చాలు. చాలా మంచిగా ఏమనుకుంటున్నావు? మంచి మంచి బంగారం ఉన్నది. ఇప్పటికి వెనక పెద్ద సంచు ఉంది. సంచి ఉన్నదా? మరి ఏం చేస్తాం? ఇగో మంచిగా వాళ్ళు మంచిగా ఉన్న వాళ్ళు కొనుక్కుంటారే. మరి ఏంది ఏమనుకుంటున్నావు నువ్వు? సరే ఏంది ఇక్కడ ముకుందాలో మీకు మంచి డిజైన్స్ అన్ని నచ్చినాయా? మరి అన్నీ బాగున్నాయి. అక్షయ తృతీయ స్పెషల్ ఏంటంటే మనకి బంగారం కొంటే వెండి ఫ్రీ. మే 4th వరకు ఆఫర్ ఉందంటే మా వారి జేబు ఖాళీ చేసి మొత్తం వచ్చేసానమాట. పాప మా అన్నం తలుచుకుంటేనే ఏడిపోతున్నది నాకు. 80 దగ్గర ఛాన్స్ దొరికినప్పుడు ఇక వాడుకోవాలి. నేనైతే పాపం అనిపిస్తున్నది నాకు. సరే ఏం చేస్తాం మరి, భార్య కదా మరి మంచిగా చూసుకోవాలి కాబట్టి. ఏం కనిపించింది అన్న మీకు? హారం అయితే తీసుకున్నాను, ఇయర్ రింగ్స్ ఒకటి సెలెక్ట్ చేసుకున్నాను. ఇంకా వీటికైతే వెండి మంచి ఏదైనా జ్యువెలరీ తీసుకుందామని, ఎందుకంటే ఫ్రీ వస్తుంది కదా, అందుకు వెండి స్పెషల్గా మనం కొనలేము. దీంతో పాటు ఫ్రీగా వచ్చిందంటే ఇంకా అది గొప్ప అవకాశం అనేది వచ్చేసాను అనమాట. ఆగో ఎన్నెలక్క ఎండి కూడా ఉచితం అంటారు. బంగారం కొంటే ఒక గిత్తెత్త కొని కదా ఎప్పటి నుండి అడుగుతున్నా. నాకు అర్థమవుతున్నది నా ఫ్యూచర్ ఏందో. గిట్లనే చేస్తుంది మా భాగ్యవ్య. నీకు గోడు లేదు ఏం లేదు. మొన్ననే బర్త్డేకి ఇగో 2 ఉంగరాలు చేయించిన దానికి. గది కావాలి ఇది కావాలని సతా ఎత్తున్నది. సరే కానీ ఏంది మీరైతే ఒక హారం తీసుకున్నారు? హారం తీసుకున్నా, ఇయర్ రింగ్స్ తీసుకున్నా. అట్లనే ఎవరైనా చూసి దొంగతనం చేసుకుంటా అన్నారు. భాగ్య నీకు వేరే చూపించినాడు కొనిపిస్తున్నాడు. ఆగం చేయకు, మీరు చూసుకోరు మేడం. ఓకే మేడం. ఇంకొక హారం కొనుక్కోండి మరి. ఇంకోటి కొంట. ఇంకోటి కూడా కొనుక్కుంటే పాపమా చూస్తుంటే నాకు ఎంత బాధ అవుతున్నది. మన లేడీస్ అంటే బంగారం అంటే ఏదో పిచ్చి అనుకున్నా కానీ ఇంత మాత్రం అనుకోలేదు. ఒక హారం కూడా కొని ఇంకొక హారం కూడా కొనిపిస్తుంది అంట. మరి ఆగో గిల్లైతే మంచి మంచి బంగారం కొంటారు. గీళ్ళని కూడా ఒకసారి అడిగి తెలుసుకుందాం మరి ఏం కొంటుర్రో. నమస్తే సారు. నమస్తే. మంచిగా ఉన్నారా? ఎక్కడి నుండి వచ్చిర్రు? ఈసారు. ఎందుకు కొంటుర్రు? అక్షయ తృతీయ కోసమేనా బంగారం? మరి మా ఆవిడ పోరు. అయ్యో పక్కనే ఉంది మీ జేబు ఖాళీ చేస్తాందుకు. సంవత్సరం కొందామంటే పైసలు మిగిలిలా. ఇప్పుడు మిగిల్చుకొని అతి కష్టం మీద తీసుకొని వస్తున్నాం. 5 లక్షలు పెట్టింది. ప్రతి ఏటా కొంటారు అక్షయ తృతీయకి బంగారం? కొంటాం. అయితే మీ జేబు ఖాళీ చేసి మరి బంగారం మంచిగానే కొన్నది. ఆంటీ ఏమేం కొన్నారా ఆంటీ? హారం. అయితే ఎప్పటి నుండో జమలు చేసుకుంటూ కొంటుర్రు ఈ అక్షయ తృతీయకి. మరి అంటే మీకు బాగా నమ్మకం అక్షయ తృతీయకి కొనాలని? బాగా నమ్మకం ముకుందా మీద. ముకుందా మేము ఏడికి వెళ్ళి వచ్చినాం, ఈసీఎల్కి వెళ్ళి వచ్చినాం. ఎన్ని షాపులు దాటుకొని ఎన్ని షాపులు మొత్తం తీసుకొని వచ్చినాం. ఆంటీ మరి బంగారం ఎంత కొంటే అంత వెండి ఉచితం అంటురుగా, మరి తీసుకున్నారా? ఏంటి కూడా తీసుకోవాలి ఇప్పుడు. ఈ 2 తీసుకున్నారు అన్నమాట. ఇగో మన ముకుంద జ్యువెలర్స్ షాపు డైరెక్టర్ సారు కృష్ణ సారు మన కాన్నే ఉన్నాడు. ఆయన్ని అడిగి ఇంకా మంచి మంచి విశేషాలు తెలుసుకుందాం మరి షాప్ గురించి. నమస్తే సార్. నమస్తే అమ్మా, బాగున్నారా? మస్తున్నా, మీరు మంచిగా ఉన్నారా? మస్తున్నా. ఇగో మనలో మన మాట, నాకు మాసం అంత బంగారం ఇస్తారా? ఈ రేట్లలో మాసం అంత బంగారం మీకు తెలుసు కదా ఎట్లుందో. అయ్యో సారీ ఏం చెప్పాలి, మా అన్న లక్కు ఉంటుంది నాకు అక్క, అది ఎప్పుడు కొని మన కొనిత్తలేదు. ఏదో మరి మీ షాప్లో స్పెషల్ ఉందని పట్టుకొచ్చింది. నేను బంగారం అంతా చూసిన. అప్పుడు ఏం చేయాలంటే మీరు మా తన మంత్లీ సేవింగ్స్ ప్లాన్ ఉంటుంది, అందులో ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే ప్రతి సంవత్సరం మీరు బంగారం కొనుక్కునేప్పుడు తరుగు కూలీ లేకుండా ఆర్నమెంట్స్ డైరెక్ట్ కొనేసుకోవచ్చు. ఆగో టిల్లుగా ఇన్నవేమో ఇన్వెస్ట్మెంట్ అంటుండు, నాకు అవన్నీ తెలియదు. కానీ ఆగో మీరు అందరు కూడా ఇనుర్రి, మంచిగా ఏమో సేవింగ్స్ చేసుకుంటున్నట్ట మంచిగా బంగారం కొనుక్కోవచ్చట. ఇట్లా బాగా రేట్లు ఉన్నప్పుడు అది యూజ్ అవుతుంది కదా సారు? ఇట్లా ఏమంటే రేటు మస్తు పెరిగింది కదా, అందరూ ఒకేసారి పెద్ద పెద్ద ఆర్నమెంట్స్ కొనాలంటే ఇబ్బంది అవుతుంది వాళ్ళకు కూడా. మనం ఏం చేసినామంటే ఇలా మంత్లీ సేవింగ్స్ ప్లాన్ అని పెట్టినాం. వాళ్ళ దగ్గర డబ్బులు ఉన్నప్పుడు మంత్లీ ఒక 5,000 10,000 ఫిక్స్డ్ ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే వాళ్ళకి 11 నెలలు కట్టుకుంటే 11 నెలల తర్వాత ఏంటంటే మీకు ఎటువంటి తరుగు కూలీ లేకుండా మనం డైరెక్ట్ ఆర్నమెంటే ఇచ్చేస్తాం అన్నట్టు. ఇప్పుడు మరి బగ్గ రేటు ఉంది. ఈ మధ్య తరగతి వాళ్ళు మా అలాంటి వాళ్ళు మేము తాయితులు కట్టుకొని తిరుగుతున్నాం, మరి మాకు బంగారం లెక్క వాళ్ళు అత్తురా మంచిగానే. ఎందుకు ఆ తాయితులు కూడా బంగారంలో చేయించుకుంటే వాళ్ళు వస్తారు మన దానికి. ఇప్పుడు ఇంకా మరి అక్షరాల లచ్చ అయింది అంటారు, మరి నిజమే అంటారా? అది లచ్చ అయింది, మళ్ళీ వెనకకి వచ్చేసింది కదా. వచ్చింది ఇప్పుడు 99 ఉండే. ఇప్పుడు
ఇప్పుడు మరి అక్షయ తృతీయ అంటుర్రు కదా. అంటే మీకు చెప్పేది ఏంటంటే ₹1,00,000 వచ్చింది, అది 999.9 అనమాట. ఇప్పుడు ఆర్నమెంట్ అయితే మీకు 89,000 ఉంది. 22 క్యారెట్స్ ఆర్నమెంట్ 89,000 ఉంది. అయితే అని కానీ నేను 7 నగలు చూసిన మీ షాప్లో, అవి నాకు కొంచెం తక్కువ చేయరు, మై నెలకు కత్తనది అంతది గింతంత తక్కువ చేసాను మాసం అన్న మాకు ఉచితంగా ఇవ్వరు మరి. ఉచితంగా ఇవ్వనికి రాదు, జర డిస్కౌంట్ చేసేస్తాం. ఎందుకంటే మనది ఫ్యాక్టరీ అవుట్లెట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన దగ్గర ఛార్జెస్ మస్తు తక్కువ ఉంటాయి, ఎందుకంటే 2 to 12% ఉంటుంది. ఇప్పుడు ఏంటంటే అక్షయ తృతీయను బేస్ చేసుకొని మనం ఎంత బంగారం కొంటే అంత వెండి ఫ్రీగా ఇస్తున్నాం. మీరు అడిగింది బంగారం అడిగారు, మేము బంగారం ప్లేస్లో వెండి ఫ్రీగా ఇస్తున్నాం. మీరు ఎంత కొంటారో చూద్దాం. ఇప్పుడు మీకే ఇప్పుడు ఛాలెంజ్. ఓ బంగారం ఏంటి ఫ్రీ అంటే వచ్చినావా నువ్వు? కానీ ఎందుకు అట్లా తిగమక్క చేస్తావు? నడువు గిన్నాడు సప్పుడు ఎగనాడు, ఎక్కడ చూడు బంగారం బంగారం అనుకుంటే తిరుగుతుంది. మొన్ననే అన్న 2 ఉంగరాలు కొనిపించిన బర్త్డేకి, జనంత కూర్చుంటే అమ్మా ఇంత పెద్ద కోసి వచ్చింది మా చెల్లెతోటి, గదంటది ఇదంటే కింద 7-4 నెక్లెస్లు చూసింది. ఇప్పుడు అవి కొనిపించమంటాను. చెల్లి అడిగితే ఆ మాత్రం కొనిపిపోతే అక్క ఎందుకు? ఇంకా ఏం చేస్తామని ఇక బంగారు ధరలు చూస్తే ఎట్లున్నాయా? దగ్గర లక్ష దాకున్నాయి. లక్ష్యం లేదమ్మా, 89,000 ఉంది 22 క్యారెట్ ఆర్నమెంట్. మీరు ఊగట్ట భయపడకర్రు. ఆర్నమెంట్ మీ మీడియా వాళ్ళే మస్తు భయపడుతుర్రు. మా మీడియా వాళ్ళు ప్రైమ్ నేను ముందుగా గట్ల ఎప్పుడు చెప్పదు. ఎందుకో తెలుసా, నిజం ఇదే మా ఇజం అన్నట్టుగా మేము పోతాం అనమాట. ఏదున్నా కుల్ల మాట్లాడతాం. అది మీకు కూడా తెలుసు కాబట్టి. ఏంది అసలు ఇప్పుడు గోల్డ్ స్కీమ్కి ఏమైనా ఉన్నాయా? ఆఫర్స్ ఉన్నాయా? ఏంటి గోల్డ్ మంత్లీ ప్లాన్స్ ఉన్నాయి, ఇందాక చెప్పిన. అది కూడా ఇంకా ఈ మధ్యన ఇంకొక స్కీమ్ మనం అనేది కొత్తగా ప్లాన్ అనేది కొత్తగా ఇంట్రడ్యూస్ చేసినాం. అదేంటంటే ఇవాళ రేపు బంగారం రేట్ మస్తు పెరిగింది. ఆల్రెడీ మంతాన్ని కాస్త కూస్తో బంగారం కొని ఉన్నది ఉంటుంది. అదేంటంటే 1-2 ఫంక్షన్లు అయిపోయాక మనం ఏం తీసుకెళ్ళి లాకర్లో పెడతాం, లేదంటే బీరోలో పెట్టుకుంటాం. ఆడ బీరోలో పెట్టుకునే బదులు మంతాన్ని తీసుకొచ్చి డిపాజిట్ చేసిరనుకో, మీకు 6 monthsలలో మళ్ళీ కొత్త బంగారం అదే వెయిట్కి ఇచ్చేస్తాం అన్నట్టు. వితౌట్ ఎనీ తరుగు కూలీ ఏమీ లేకుండా ఓన్లీ GST కడితే అయిపోతుంది. మీ ఇంట్లో పాత బంగారం తీసుకొచ్చి మాకు ఇస్తారు. 6 నెలలలో మా దగ్గరికి వెళ్ళి కొత్త బంగారం తీసుకుపోతారు. ఇది మంచిగానే కొడుతున్నది నాకైతే. మీరు మరి ఏంది మన ఆడోళ్ళకి ఏంది చీరలు కానీ నగలు కానీ మంచిగా పెట్టుకోవాలి, పార్టీలకి పేరెంటాలకి పోవాలి, ఏమంటారు? మీరు ఏమాత్రం ఆలస్యం చేయకూరి. ఇది KPHP కాడ ముకుందా, దూరం కూడా పోని అవసరం లేదు. ఇంత KPHP కాడ కొంచెం ముందుకు వచ్చి మన రైట్ తీసుకుంటే అక్కడే కనిపిస్తుంది. మస్తు ఉన్నది బిల్డింగ్ కూడా. సరే అన్న, మళ్ళీ మన ఏంటంటే ఒక్క బ్రాంచే కాదు, మన 7 బ్రాంచ్లు ఉన్నాయి తెలంగాణలో. కుకట్పల్లి, కొత్తపేట్, సోమాజిగూడ, సుచిత్ర, చందానగర్, హన్మకొండ అండ్ ఖమ్మం. ఈ 7 బ్రాంచ్లలో ఏడా తీసుకున్నా సరే మీకు ఈ ఫెసిలిటీస్ అనేది అవైల్ చేస్తాం. ఉన్నది ఆఫర్ అయితే ఏమాత్రం లేట్ చేయకూరి. మీరు కూడా ఈ షో చూస్తున్న వాళ్ళు మంచిగా రాండ్రి. ముక్కుందాకి వచ్చి మంచి డిజైన్లు కూడా చూసినా ఎంత బాగున్నదో. మా ఏం చేయను, మా భాగ్యవ కింద చూసుకోవడానికి పోయింది. ఇగో ఆడవాళ్ళు చూసుడు కాదు, మీరు రండి, ముందుగా రండి. KPHPకి వచ్చి మన పక్కనే ఉంటుంది రైట్ సైడ్లో ముకుందా జ్యువెలర్స్ అని మంచిగా ఉన్నది. తొట్టలు వేయడానికి ఫంక్షన్ ఉంటుంది, ఇంత 4-5 వేలు మంచిగా ఉన్నదంట. మీరు ఏమాత్రం లేట్ చేయకూరి. ఇంకా ఆడ భాగ్య పోయింది, ఇప్పుడు ఏం కొనిపించమంటదో ఏమో, నాకైతే మస్తు టెన్షన్ అవుతున్నది. ఇంకా చాలా మంది ఆడవాళ్ళు ఉన్నారు, వాళ్ళ దగ్గర కూడా అరుచుకుందాం పాండ్రి. సరే అన్న, ఉంటా మరి. మరి మేము కొన్నప్పుడు ఈసారి జరంత నువ్వు తక్కువ చేయాలి. ఆల్రెడీ మన దాని తక్కువే ఉంటుంది, ఇంకా తక్కువ చేసేది ఏముంటుంది? మీకు చెప్తారు ఫ్యాక్టరీ అవుట్లెట్ అని, మరి అన్న మీరు తక్కువ చేయాలంటే ఎట్లయితే చెప్పారు? అన్న తక్కువ చేయడు కానీ పోనేతి మన గగ్గింత తెరింగే కొందాం. ఉంటా అన్న మరి. మంచిది. అయితే ఏదో సాత్రం ఉన్నదోల్లా చింత చచ్చిన తర్వాత ఏమో వస్తుంది. నాకైతే యాదికి లేదు కానీ సరే పోని. ఈ శాస్త్రం సంగతి పక్కకు పెడదాం కానీ మన గోరంట్ల మాధవ్ సారు ముచ్చట చెప్పుకుందామా? ఎరికే కదా సారు వారు మాధవ్ సారు శ్రీకృష్ణ జన్మస్థానం నుంచి బయటకు వచ్చిండు. మరి సారు పలికిన పలుకులు వినాలే మీరు. నేనైతే చెవులు మూసుకుంటా. ఏర్పాటు చేసిర్రా సార్ను. అగో ఒక స్వాతంత్ర సమదరుని లెక్క ప్రపంచానికి గెలిచిన వీరుని లెక్క ఎట్లత్తుండో ఫ్యాన్ పార్టీ లీడర్ మరి మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ సారు వారు మొన్న ఉండేదాకా ఉండక ఇక ITDP కార్యకర్త కిరణ్ ను కొట్టేదాకా ఇక సారు వారు అట్లా దూసుకపోయిన వర్కర్లా ఇక పోలీసులు అరెస్ట్ చేసి రాజమండ్రి జైలు కేసిర్రు. ఇక మంగళవారం రాత్రి మాధవ్ సార్ కు బెయిల్ వచ్చింది. ఇక జైలు నుంచి బయటకు అచ్చుడే మాధవ్ సార్ ఇక అందుకున్నాడు. ఏమన్నాడో వినాలా మరి మీరే. చంద్రబాబు నాయుడు గారి హత్య రాజకీయాలు కానీ అక్రమ అరెస్టులు కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లీడర్ని కానీ క్యాడర్ని కానీ పిక్క మీద ఎంటికని కూడా పెరగలేదని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఈ రాష్ట్రంలో ఎప్పుడు ఎలక్షన్లు జరిగినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓడేది లేదు, మరొకసారి కూటమి గెలిచేది సందర్భంగా తెలియజేస్తున్నాను. ఇన్నరా డాగ్ ఎట్లా పెడుతుండ అసలు
కానీ చూసినావా సార్ జైలు పోయొచ్చినా కూడా నేను ఇంతే, నా స్టైల్ ఇంతే అన్నట్లే ఎట్లా చేస్తుండో కదా. అసలు నన్ను అడిగితే గోరంట్ల మాధవ్ సారు ఎన్నడన్నా టీవీలో కనబడితే చిన్నపిల్లలను టీవీల మీద లేకుండా చూసుకోవాలి, టీవీలు బంద్ పెట్టకుంటే ఇంకా మంచిది. ఎందుకంటే సారు వారి భాషా ప్రావీణ్యం అట్లుంటది మరి అని అంటున్నారు పబ్లిక్. అయితే మా ఆఫీసులో బయోమెట్రిక్ ఉన్నది, అంటే అటెండెన్స్ అన్నట్టు. వెనకటి లెక్క రిజిస్టర్ రోజులు కావు కదా, కారటో లేకుంటే మన చెయ్యి పెడితే మనం వచ్చినట్టు అటెండెన్స్ ఎత్తది అన్నట్టు. లెక్కపత్రం బరాబర్ ఉంటుంది. కానీ ఒక ఆఫీసులో ఈ బయోమెట్రిక్నే బొంబాయి చేసేసిర్రు. ఎట్లనో చూడురు మీరు కూడా. అన్నిది అన్నట్టు ఒకడు ఉంటే తలంది అన్నట్టు ఇంకొకడు ఉన్నాడట. అగో గిట్లనే ఉన్నది కొందరు కథ. అంటే శాస్త్రం చెప్పినా ముచ్చుకుంటలేను, వాళ్ళ లలిత కళల గురించి చెప్తున్నా. ఎంత టెక్నాలజీ అని ఆ టెక్నాలజీ కనిపెట్టినోడే శిఖర్ వచ్చి వాడిపోయేటట్లు చేస్తున్నారు మన మునగాళ్ళు. అంతెందుకు ఈ కాలంలో అట ఆఫీసులలో బయోమెట్రిక్ అని పెట్టిరు కదా, అంటే కొలువులకు వచ్చేటోడు కరెక్ట్ టైంకి వస్తుండా, ఏ టైంకి ఇంటికి పోతుండు, బరాబర్ వస్తుండా, డుమ్మాలేంటి అవన్నీ కరెక్ట్ గా రికార్డ్ అవుతుంది. కానీ ఈ బయోమెట్రిక్ ను కూడా ఇక బుర్ర కథ వ్యవహారం చేసి పడేస్తారు ఇక సింగర్ అనే ఆఫీసులల్లా. ఇల్లందు సింగర్ అనే జనరల్ మేనేజర్ ఆఫీసులలో ఒక కడుకు పనిచేస్తాడు, అంటే పేరుకు మాత్రమే పనిచేస్తాడు, మనిషి మాత్రం కనబడడు. కానీ అటెండెన్స్ మాత్రం పక్కా ఉంటది. బయోమెట్రిక్ లా యాళ్ళకచ్చి యాళ్ళకి పోయినట్టే రికార్డ్ అవుతుంది. గదే మరి మాయాబజార్ అంటే దొంగ పంచులు అన్నట్టు, దొంగ అటెండెన్స్ లో వేసుకుంటున్నట్టు. మరి అందులేమన్నా నట్లు గిట్లు పెట్టి బయోమెట్రిక్ ను ఆగం చేసిండా, లేకుంటే పొద్దుగాల వచ్చి పంచుకొట్టి మళ్ళా తాపటికి పంచుకొట్టి పోతాడా? గిదే అందులో ఆఫీసర్లకు ఎరికైతలేదట. ఇక ఈ ముచ్చట అట్లిట్లా పెద్దసారికి ఎరికైంది. అటెండెన్స్ ఏమో పులుగున్నది, మనిషి ఎటువాయి అని ఎంక్వైరీ చేస్తే ఈ దొంగ పంచుల బండారం బయటపడి పెద్దసారికే పరిశాన్ అనిపించిందట. అంటే చూడుర్రి, అందరు బరాబర్ పని చేయాలి, పనికి తగ్గ జీతం రావాలని టెక్నాలజీ వాడితే ఆ టెక్నాలజీగా సున్నం పెడుతురు మహానుభావులు మోపేరు ఇక మన తానా. అవును, మీరు మన హైదరాబాద్ జూ పార్కుకు పోయిన రానుల్లా మస్తు జీవులుంటాయి. అయితే జూ పార్క్ అంటే జీవాలను చూస్తాం, మురిసిపోతాం. కానీ మన జూ పార్కులా పులితోని ఫోటో దిగచ్చు, సింహంతోని సెల్ఫీలు దిగచ్చు, గుడ్డెలుగుతోని రీల్స్ చేయొచ్చు. ఆగో గట్లా. గదేగా ముచ్చట. పొద్దుగల 3 అవుతుంది, అందరూ మంచి నిద్రలున్నారు, గుర్రు కొడుతుర్రు. అప్పుడే ఒక ఇంటి ముంగట చూడురు ఏమైతుందో. వామ్మో దొంగోడు, దయ్యమా భూతమా గిట్లా గోడలు దూకుతుంది ఏంది, చూస్తున్నా నాకైతే గజ్జమంటుంది. మరి ఇంటోళ్ళకు ఎట్లా అనిపించాలి ఎప్పురి? అయినా వాళ్ళకి ఏమనిపిస్తుంది పట్టు, మంచిగా నిద్రలు ఉండే. ఇంతకు ఇదేందంటారా, గుడ్డెలకు ఒగిలించుకుంటా గోడలు దుంకే పని పెట్టుకున్నది. కానీ అటు ఇంకా దాక్కున్నామనిపించిందో అటు నుంచి పారిపోయింది. ఇక తెల్లారిగా ఇంట్లో సీసీ కెమెరా చెకింగ్ చేస్తే అప్పుడు ఈ గుడ్డెలకు లలిత కళలు బయటపడ్డాయి. అంటే మనం నిద్రలు ఉన్నప్పుడు మనకు తెలియకుండా ఏమేమో జరుగుతున్నట్టు. అవునా? ఇంతకు ఇది నిజమైన గుడ్డెలుగా, లేకుంటే మందిని బెదిరించడానికి, లేకుంటే ఇంటిని తీసుకోవడానికి ఎవడో కత్తిరోడా గుడ్డెలు కేశం కట్టి దుంకిండా ఏమో పట్టుర్రి, మనకెందుకు చూడురు ఒక పారైతే. వార్తలు చూసిర్రు కదా. ఇంకా మీతోని ముచ్చట వెడ్డబుద్ధి అవుతుంది కానీ అర్ధగంట మాయిల్నే ఒడిసిపోయాయి. మళ్ళొచ్చినప్పుడు ఇంకిన్ని మంచి వార్తలు పట్టుకత్తుల్లా ఉంటా మరి.